పండుగొచ్చింది. పేదల లోగిళ్లలో పెద్ద సంబరం. మొదటి విడత పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు. రెండో విడతకు సోమవారం శ్రీకారం. గుడిసెలు, గోన పెంకులు, రేకులు, పూరిళ్లు నుంచి ఇందిరమ్మ గృహ పథకం ఆలంబనంగా పక్కా ఇళ్లకు మారుతున్న పేదల సందడి అంతా ఇంతా కాదు. ఆయా గ్రామాల్లో కొందరు తమ ఇళ్లకు సున్నం రంగులు వేస్తున్నారు. మరికొందరు గృహప్రవేశాలకు ముస్తాబులు చేస్తున్నారు. ఇంకొందరు తమ సంబురంలో పాలు పంచుకునేందుకు తప్పకుండా రావాలంటూ స్నేహితులను పదే పదే ఫోన్లు చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో తమ జీవితాలు స్వప్నమైన ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు సంతోషంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుల నుంచి పూరింటి అవస్థలకు చెల్లు చీటైతే వస్తూ ఇల్లు నిర్మాణం చేసుకున్నాం అని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇళ్ళన్నీ కూడా చాలా ప్రాంతాల్లో ఇళ్ళైతే నిర్మాణం పూర్తయిందనమాట. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ల పథకం చేపట్టిందనమాట. ముఖ్యంగా ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సాయం చేసేలా పథకాన్ని రూపొందించారు. నారాయణపేట జిల్లాలో ఈ పథకాన్ని అయితే రేవంత్ రెడ్డి ప్రారంభించారనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో 1,09,000 గృహాల నిర్మాణం పూర్తయిపోయింది. వాటి గృహప్రవేశాలకు సంబంధించి రెండో విడత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనమాట. సో మొత్తంగా చూసుకుంటే ఇల్లు ప్రారంభం అయితే రేపు జరగబోతుందనమాట. గృహప్రవేశాలు అయితే జరగబోతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గృహప్రవేశాలు అయితే రేపు ఉంటున్నాయి. ఆ తర్వాత రెండో విడత ఇల్లు నిర్మాణ శంకుస్థాపనలు అయితే జరుగుతాయి అనమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో